ఈ మొక్క నేను వల్లంవారి ఫార్మ్స్‌లో తీసుకున్నాను. ఇక్కడికొచ్చారనమాట. $30 ఈ మొక్క. సో, సాంబక్ జాస్మిన్ ఐ బాట్ ఇట్. It's very nice and healthy. So, I'm going to replant it. I got it 1 month ago. I put it in a shade to make it like settle the plant. Once you got it from the farm, you cannot plant it as soon as it. Here I show you like a kitchen waste నా దగ్గర ఉంది. ఉల్లిపాయలు కొంచెం తొక్కలు అవన్నీ కలిపాను. టాప్ సాయిల్ ఎవర్ గ్రీన్ వాడాను, కొంచెం స్కాట్స్ కూడా వాడాను. సో, 2 హాఫ్ అండ్ హాఫ్. గార్డెన్ సాయిల్ వేయలేదు ప్రస్తుతానికి. మళ్ళీ కొంచెం తెచ్చేస్తాను. తర్వాత ఇంట్లో మట్టి ఉంటుంది కదండి, నార్మల్ మట్టి, ఆ మట్టి కూడా వేసాను. పట్టేలు డ్రైనేజ్కి వాడతాను కదా, అది కూడా కొంచెం యాడ్ చేశాను. మీరు ఇక్కడ చూడొచ్చు, మిరాకిల్ గ్రో పట్టేల్ది వాడాను అనమాట. తర్వాత దీంతో కొంచెం క్యాక్టస్ ఇట్లా వైట్గా ఉంటుంది చూడండి. తర్వాత క్యాక్టస్ ఆయిల్ యాడ్ చేశాను. మిరాకిల్ గ్రో క్యాక్టస్ అని నేను ఇది కర్రీ లీఫ్ ప్లాంట్కి వాడతాను యూజువలీ. సో, దీనికి కూడా ఫ్లవర్స్ కూడా మంచిదంటే ట్రై చేద్దామని ఫస్ట్ టైం మల్లె మొక్కకి కూడా ట్రై చేస్తున్నాను. సో, క్యాక్టస్ ఆయిల్ మిక్స్ చేస్తున్నాను, పాటింగ్ మిక్స్. దీన్ని కూడా సరిపడినంత మీరు తీసుకొని, నేను అది 1:1, ఇది కొంచెం ఎక్కువే తీసుకోవాలి. తర్వాత ఇది యాడ్ చేసిన తర్వాత ఈ మల్లె మొక్కను మొత్తం అన్నీ ఒకసారి మిక్స్ చేయండి. మీరు మిక్స్ చేసిన తర్వాత ఈ మల్లె మొక్క ఉంది కదా, దాన్ని మొత్తం తీసేసి ఇందులో చూపించినట్టుగా నాటాలన్నమాట. ఇప్పుడిప్పుడే మొగ్గలు వస్తున్నాయి, బట్ ఎంత వస్తాయి అనేది నాకు కూడా తెలియదు. హోప్ఫుల్లీ దిస్ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. బాగా ఇట్లా చేశాక కొంచెం వాటర్ పోయండి ఇమ్మీడియట్గా, ఎందుకంటే షాక్కి గురవుతాయి అనమాట ఈ మొక్కలన్నీ. మీరు షేడ్లో పెట్టండి. వర్షం వచ్చేటప్పుడు నాటితే ఇంకా బెటర్గా ఉంటుంది. సో, మీరు వర్షం టైంలో నాటారంటే చెట్లు కొంచెం వేడికి షాక్కి గురి కాకుండా ఉంటాయన్నమాట. సో, మీరు ఇలా చూసుకొని టైం చూసుకొని కొంచెం షేడింగ్ డే, హాట్ ఎక్కువ ఉన్న రోజులు కాకుండా అలా చేస్తే చాలా బాగుంటుంది. వాటర్ పోసేసి పెట్టాను. తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను కొన్ని రోజుల తర్వాత. ఇప్పుడు నేను నాటిన రోజు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.